నాడు విద్యార్థులను నట్టేట ముంచిన జగన్ రెడ్డి నేడు ఫీజు పోరు చేయడం హాస్యాస్పదమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులతోటి విద్యార్థి సంఘం నాయకుల్ని లాఠీలతోటి చితకబాదించడమే కాకుండా పేద విద్యార్థుల పక్షాన నిలబడినటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని జైలుకు పంపినటువంటి చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రి నేటి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి చరిత్ర. నీ చరిత్ర, నువ్వు విద్యార్థులను మోసం చేసినటువంటి తీరుని, విద్యార్థుల తల్లిదండ్రులని మానసికంగా ఇబ్బంది పెట్టినటువంటి తీరుని రాబోయేటువంటి 2 తరాలు మరిచిపోలేని విధంగా నీ యొక్క పరిపాలన ఉంది అని చెప్పేసి నేటికి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. 2019 నుంచి 2024 వరకు 2832 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయి, వసతి దీవెన పేరుతోటి 989 కోట్లు, అదేవిధంగా కోడిగుడ్ల బకాయిలు 200 కోట్లు, చిక్కీల బకాయిలు 56 కోట్లు, విద్యార్థులకు బ్యాగులు, విద్యార్థులకు బెల్ట్లు బూట్లు పేరుతోటి 920 కోట్లు, మొత్తం కలిపితే 5447 కోట్ల రూపాయల బకాయిలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యార్థులకు బకాయిలు పెట్టింది. అంతేకాకుండా విద్యార్థులకు ట్యాబుల పేరుతోటి 1200 కోట్ల రూపాయలు, విద్యా కానుక పేరుతోటి 400 కోట్ల రూపాయలు, నాడు నేడు పేరుతోటి 3000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. విద్యార్థులకు కేటాయించినటువంటి బడ్జెట్లో నిధుల్ని 5447 కోట్ల రూపాయల బకాయే కాకుండా 4600 కోట్ల రూపాయలు పేద విద్యార్థుల సొమ్ముని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అండ్ కో జేబులు నింపుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 5447 కోట్ల రూపాయల బకాయి పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల్ని మానసిక క్షోభకు గురి చేస్తే, నేడు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి యువ నాయకులు లోకేష్ గారు 8 నెలల్లో 800 కోట్ల రూపాయల ఫీజు బకాయిని విడుదల చేసి విద్యార్థుల తల్లిదండ్రులకి ఆర్థిక మనోధైర్యాన్ని పెంచినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు 8 నెలల్లో 800 కోట్ల రూపాయలు విడుదల చేసి, ఏదైతే లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి జగన్మోహన్ రెడ్డి మా యొక్క కొడుకు ఫీజు కట్టకపోవటం వల్ల కళాశాల వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, కాబట్టి మీరు ఇప్పించండి అని చెప్పి లోకేష్ బాబు గారిని ప్రాధేయపడ్డప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఒకటే చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో విద్యార్థులకు సమస్యలు లేనటువంటి విద్యారంగ సంస్కరణలు తీసుకొస్తానని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిరుద్యోగులకు డిఎస్సి ప్రకటించారు. 800 కోట్ల రూపాయల పేద విద్యార్థులకి బకాయిలను విడుదల చేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి విద్యారంగ సంస్కరణలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు లోకేష్ బాబు గారు అండగా ఉంటే, ఇంకా బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాన్ని కదిలిచ్చినా కూడా చీపుర్లు తీసుకొని కొట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి, పేడ నీళ్ళు చల్లుతారేమోనని చెప్పి భయపడి ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో విద్యార్థులను రెచ్చగొడదాం, లేకుంటే తన పార్టీని బతికించుకోవడం కోసం తన పార్టీలో రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులను కొంతమందిని రెచ్చగొట్టి కలెక్టరేట్ల ముందు ఫీజు పోరు చేస్తానని చెప్పేసి పదే మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, నీవు అధికారంలో ఉండగా 2022లో
శ్రీకాకుళం జిల్లాలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనని గుర్తు చేస్తా ఉన్నా. ఇది నిజమా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని. 30 మంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే 30 మంది విద్యార్థులు కళాశాల ముందు ధర్నా చేస్తే యాజమాన్యం సస్పెండ్ చేసిన విషయం నిజమా కాదా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని. నీ ఇష్టం వచ్చిన వారికి కమిషన్ల రూపంలో దండుకోవడం కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు కొట్టావు, కానీ పేద విద్యార్థులకి నువ్వు మాత్రం 5,447 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిన మాట వాస్తవమా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. రేపో మాపో కొంతమంది నకిలీ విద్యార్థులను రాజకీయ నిరుద్యోగులతోటో నువ్వు కలెక్టరేట్లకు వెళ్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళేటువంటి రాజకీయ నిరుద్యోగులకు కానీ నకిలీ విద్యార్థులకు కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు చేయాల్సింది కలెక్టరేట్ల ముందు కాదు, జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ ముందు ధర్నా చేయండి, లోటస్ పాండ్ ముందు ధర్నా చేయండి, తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయండి. 5 సంవత్సరాల అధికారం ఇస్తే